హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ స్పేస్. గైస్, ఈ వీడియోలో మనం ఓల్డ్ ఐరిష్ పబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం గైస్. ఇది కౌంటీ వాటర్ఫోర్డ్లో ఉంది. నేను రెగ్యులర్గా విజిట్ చేసే పబ్ అనమాట ఇది. సో మీరు ఎప్పుడు సిటీస్లో కాకుండా ఐర్లాండ్లో అంటే డబ్లిన్, లిమ్రిక్ అటు కాకుండా మీరు కౌంటీ సైడ్ అంటే విలేజ్ సైడ్ వస్తే చాలా లైక్ అథెంటిక్ ఐరిష్ పబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఓల్డ్ ట్రెడిషన్తో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీకు కనుక కార్ ఉంటే సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి గైస్. ఎందుకంటే మీకు ఇవన్నీ మ్యాప్స్లో అలా చూపించవు. మీరు ఎప్పుడైతే కార్లో ఎక్స్ప్లోర్ చేస్తారో అప్పుడు మీకు పర్టికులర్గా పబ్ నేమ్తో ఎతికితే అప్పుడు మాత్రమే ఇవి కనపడతాయి, ఒకవేళ మ్యాప్స్లో చూడాలంటే. కానీ లేకపోతే మీరు కార్ తీసుకొని ఇండివిజువల్గా ఎవ్రీ కౌంటీ మీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లోకి వెళ్ళి వాటిని పబ్స్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. అండ్ ట్రస్ట్ మీ గైస్, మీరు ఏదన్నా విలేజ్ పబ్ అంటే ఏదైనా విలేజెస్లోకి వెళ్ళినా అక్కడ పీపుల్ కానీ చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. అండ్ పర్టికులర్గా ఈ పబ్ గురించి మాట్లాడాలంటే ఈ మురీస్ పబ్లో మనకి ఇండియాలో తెలుసు ఐర్లాండ్ అనేది ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అని, ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతారని. కానీ ఇక్కడ ఐరిష్ కూడా చాలా ప్లేసెస్లో మాట్లాడతారు గైస్. అలాంటి ప్లేసెస్లో ఇది ఒకటి అనమాట. ఈ కౌంటీ పేరు రింగ్. సో ఈ రింగ్లో ఈ పబ్ ఉంటుంది గైస్. మీరు ఎక్కడ చూసినా ఈ ఏరియాలో ఓన్లీ ఐరిష్ నేమ్స్తోనే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో అసలు రాయరు, బోత్ సైన్స్ కానీ ఏదైనా. అండ్ దట్టు ఈ పబ్లో కూడా గేలిక్ అంటే ఐరిష్ లాంగ్వేజే మాట్లాడతారు. సో మీరు చూడొచ్చు గైస్, ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి నీట్గా డెకరేట్ చేశారు అండ్ రీసెంట్గానే రెనోవేట్ చేశారు. సో ఈ పబ్ గురించి మాట్లాడాలంటే ఈ పబ్ 1848 నుంచి ఉందన్నమాట. సో అప్పటి నుంచి వాళ్ళు జనరేషన్స్ వైజ్గా ఒకళ్ళే మేనేజ్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు, ఎందుకంటే ఆ కౌంటీలో దగ్గర ఉన్న వాళ్ళే జస్ట్ రెగ్యులర్ కస్టమర్స్ లాగా వస్తూ ఉంటారు గైస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరు నాకు చాలామంది పరిచయం ఉన్నారు. అండ్ ఐర్లాండ్లో మీకు తెలిసిందే పాపులర్ బియర్ అనేది గిన్నీస్ అనమాట. మన ఇండియాలో కింగ్ ఫిషర్ లాగా ఇక్కడ గిన్నీస్. ఎవరిని ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. Hello, my name is David. This is Murray's Pub. It is here since 1847 and I love to come up here once a week to play darts, and because they have the best Guinness in Ireland. Cheers. థ్యాంక్ యూ. సో మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ డాట్ గేమ్ ఆడుతాం అనమాట. సో మీరు ఎక్కడ ఇలాంటి యాన్షియన్ పబ్స్ వేట్లోకి వెళ్ళినా కానీ ఈ గేమ్స్ అనేది పెడతారు, లైక్ డాట్ గేమ్ కానీ 8 బాల్ పూల్ కానీ ఇలా. సో ఇనీషియల్గా మాకు ఈ డాట్ గేమ్ రాదు గైస్. సో రెగ్యులర్గా విజిట్ అయ్యేటప్పుడు ఇందాక మాట్లాడాడు కదా, అతనే మాకు నేర్పించాడనమాట. సో ఎలా ఆడాలి ఏంటి అని. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక బోర్డు ఉంటుంది. మేము ఇనీషియల్గా మేము మా ఓన్ గేమ్ మేమే క్రియేట్ చేసుకొని స్కోర్స్ వేసుకొని ఆడుకునే వాళ్ళం. సో ఐ ఆల్రెడీ హ్యావ్ ఫ్యూ పాయింట్స్ గైస్. ఆల్రెడీ నేను ఒక రెండు పాయింట్స్ వేసాను. అండ్ ఈ గ్యాప్లో ఆయన వచ్చాడు మళ్ళీ. సో ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ వచ్చారు నాతో పాటు, సో వాళ్ళకి చూపించడానికి వచ్చాడు. సో హీఈస్ వెరీ నైస్ గాయ్ గైస్. అండ్ తనకి మన ఇండియన్ కల్చర్ అన్న చాలా ఇష్టం. అందుకే మేము కనపడగానే చాలా బాగా మాట్లాడతాడు. వచ్చినప్పుడల్లా మన క్రికెట్ గురించి, టు బీ హానెస్ట్ నేనే అంత చూడను, కానీ ఆయన చూసి ఎవ్రీ మ్యాచ్ గురించి అడుగుతాడు, ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అని. అండ్ తను చెప్పింది ఏంటంటే వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ మంత్ ఇండియా వెళ్తుందంట, కోల్కతాకి. సో తను ఫండ్స్ రేజ్ చేసిందంట అరౌండ్ 4,000 euro. సో అక్కడ 3 people అంటే 3 kids మన చిల్డ్రన్ ఉంటారు కదా కోల్కతాలో పూర్, వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తుందంట యాజ్ ఎ ప్రాజెక్ట్గా. సో 4,000 euro ఫండ్స్ రేజ్ చేసి అక్కడికి వెళ్ళి ఆ 3 people ఎడ్యుకేషన్ కానీ దేనికైనా ఉపయోగపడేలాగా తన చేతితో తను ఇస్తుందంట. అసలు వాయిస్ ఓవర్ లేకుండానే మొత్తం వీడియో రాగా ఉంచుదాం అనుకున్నా, ఎందుకంటే వి రియల్లీ హ్యాడ్ ఫన్ గైస్. చాలా బాగా అనిపిస్తుంది మీకు చూసినా కానీ. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, ఐరిష్ మ్యూజిక్. సో ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే అలా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కాపీరైట్ పడుతుంది. ఆ స్ట్రైక్ పడకూడదని నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే మామూలు టాక్స్కి అయితే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది పబ్ గైస్. నేను పైనుంచి ఎందుకు తీస్తున్నా అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒప్పుకోలేదు, ఎందుకంటే కెమెరా షై అంట. సో షీ డోంట్ వాంట్ టు బీ ఇన్ వీడియో. తర్వాత ఆమె మర్చిపోయినట్టుంది, నేను గుర్తు చేసా ఎవరు ఏంటని, నేను చాలాసార్లు వచ్చానని. సో అప్పుడు ఆమె గుర్తుపట్టింది, షీ సెడ్ ఓకే టేక్ ఎ వీడియో అని. సో ఇక్కడ ఐర్లాండ్లో పాపులర్ స్పోర్ట్ అంటే గేలిక్ ఫుట్బాల్ గైస్, లేకపోతే రబ్బీ ఆడతారు. సో ఆ గేమ్లో గెలిచిన వాళ్ళు అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళ కౌంటీ నుంచి ఆడతారనమాట. వీళ్ళ కౌంటీలో గెలిచిన వాళ్ళ జెర్సీ ఉంటుంది కదా, ఆ సైన్డ్ జెర్సీ వాళ్ళు ఎవ్రీ పబ్లో అలా డిస్ప్లే చేసుకుంటారు ఒక ప్రైడ్గా. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ వాటిని అలా డిస్ప్లే చేశారు, చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు గుర్తుగా. సో
సో ఎవ్రీథింగ్ వీళ్ళు కౌంటీ నుంచి గెలిచింది ఒక సపరేట్ ఫ్లాగ్స్ తయారు చేయటం, లేకపోతే ఆ జెర్సీస్ని వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు గైస్, చాలా ప్రైడ్గా ఫీల్ అవుతారు వాటిని. సో ఇది టాప్ వ్యూ గైస్. ఇదేంటంటే పైన కూడా ఒక స్టేర్స్ ఉంటుంది. ఇది పైన ఎలా ఉంటుందంటే మనం మిస్టర్ బీన్ కార్టూన్ సిరీస్లో మనం ఏమంటాం పైన ఒక అట్టకాని లేకపోతే ముచ్చుకల్ల అలా అంటాం కదా, అలా ఉంటుంది గైస్. చాలా చిన్న రూఫ్తో, అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ పబ్కి వస్తాను నేను రెగ్యులర్గా, నాకు అది భలే ఇష్టం. కాకపోతే పైన ఆమె ఏదో మొత్తం స్టోరేజ్ లాగా పెట్టారంట, అందుకని అక్కడ వీడియో తీయొద్దని చెప్పింది. బట్ షీ ఆస్క్ మీ టు ప్రమోట్, సో అందుకని ఈ వీడియో తీసుకోమని పర్మిషన్ ఇచ్చింది. సో దట్స్ ఇట్ గైస్, ఐమ్ డన్ విత్ దిస్. అదే ఫైనల్ పాయింట్ అనమాట. బాటమ్స్ ఆఫ్ ద ఫినిష్ చేసాం, ఇక ఇంటికి వెళ్తున్నాం గైస్. సో గైస్ ఇలాంటి ఇంకా వ్లాగ్స్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.